జెమినీ టీ, తాజ్ మహల్ టీ ఇలాంటి రకరకాల టీ ఉన్నాయి కదా, ఈ టీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వచ్చేసి మన టీ1 బ్లెండ్ ఉంటుంది. ఓకే, టీ1 బ్రాండ్. సో వాళ్ళు సపరేట్ గా టీ పౌడర్ పంపిస్తారు. ఆ టీ పౌడర్ ని కనబెట్టడం కంటే మన బ్లెండ్ మనకి ఎలాంటి టీ పౌడర్ అయితే కస్టమర్ కి సింక్ అవుతుంది, ఏది మంచిగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ చేస్తారు? ఏ టీలో కూడా ఒక్క చుక్క కూడా వాటర్ కలుపుతారు. వాటర్ కలిపి ఫుల్ క్రీమ్ మిల్క్ దాంట్లోనే టీ పౌడర్ వేస్తారు, దాంట్లోనే టీ అవుతుంది. అంటే మనం ఒక చిన్న కప్పు అయినా కూడా అది మంచిది తాగాలనేది కాన్సెప్ట్. మన కోసమే ఉంటుంది. ఏం టీ పౌడర్ వేస్తారు? ఇది టీ1 నుంచి వచ్చే సపరేట్ బ్లెండ్ ఉంటుంది. సపరేట్ గా వస్తుంది టీ పౌడర్, చూపిస్తారు ఒకసారి. కంపెనీ నుంచి వస్తుంది. ఇది లావెండర్ టీ మిల్క్. ఓకే, ఇది కెమోమైల్. కెమోమైల్ అంటే తెలుగులో దాన్ని గడ్డి చామంతి అంట. గడ్డి చామంతి టీ. ఓకే, ఇది రోజ్ టీ. రోజ్ టీ. లెమన్ గ్రాస్. ఇది పెప్పర్ మింట్ టీ. పెప్పర్ మింట్. వన్స్ దీని అరోమా చూడండి, చాలా బాగుంది. చూడాలంటే ఇది జాస్మిన్. ఇది గ్రీన్ టీ. అందరూ రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటారు. ఉలాంగ్ టీ అంటే హైయెస్ట్ ఫ్యాట్ దగ్గర సేమ్ గ్రీన్ టీ లా ఉంటుంది. గ్రీన్ టీ కంటే కొంచెం హైయర్ పవర్ ఉంది. గ్రీన్ టీ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం గ్రీన్ టీ హైయర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మందార పువ్వు టీ, లైక్ హైబిస్కస్. మందార పువ్వు న్యాచురల్ గా మనం దేవుడికి అట్లా పెడతా ఉంటాం, ఇంటి ముందు చెట్లన్నీ వేసుకుంటూ ఉంటాము. సో ఆ మందార పువ్వు టీ అండి శుక్రవారం అయితే అమ్మవారికి పెడతా ఉంటాం. వచ్చేసి బ్లూ టీ, శంకు పుష్పం. బ్లూ టీ అంటే శంకు పుష్పం. ఇవన్నీ నీడలో పెరుగుతాయి, నీడలోనే ఎండుతాయి. సో ఇవన్నీ కూడా నీడలోనే పెంచి, నీడలోనే ఆరబెట్టి, సన్ రైజ్ కి దూరంగా ఉంచి ఇలా బాక్సుల రూపంలో చేసి పెడతారంటండి. వీటిని బాయిల్ చేసి మనకి టీ రూపంలో అందిస్తారు. ఇవన్నీ కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ టీలన్నీ కూడా ట్రై చేయాల్సింది. టీ బెల్లం కాఫీ అంటే అందరూ లైక్ చేస్తారు కదా, అంతే. టేస్టీగానే ఉంది. కూడా బాగానే ఉంటాయి, బయట ట్రై చేస్తున్నాము. నిజంగా హెర్బల్ టీ అంటే ఏదో అనుకుంటారు కానీ చాలా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందండి. ఒకసారి నిజంగా వచ్చి ట్రై చేయండి. ఇక్కడ టీ1లోనే ఇవన్నీ దొరుకుతున్నాయి. సో న్యాచురల్ టీ ఇప్పుడుండే బయట క్లైమేట్ కూడా చాలా మంచిది. ఈ న్యాచురల్ టీస్ ని ఎంజాయ్ చేస్తూ హెల్త్ ని కూడా కాపాడుకోండి. ఈ రాజుల పొలాలోకి రేతా వేసుకుంటే బాగుంటుందా? రైట్ అండి. చికెన్ మజ్జి పులుసు చేస్తామండి. చికెన్ మజ్జి పులుసు అది రాజుల పొలాకి పక్కా కాంబినేషన్ మేడం. చికెన్ మజ్జి పులుసు ప్రిపేర్ చేస్తామండి. అది కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా టేస్ట్ చేసిన తర్వాత మీరు ఓకే చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు మేడం. అది కూడా మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించిన ఐటమ్స్ మేడం. జనరల్ గా బొంగు బిర్యానీ అని, దమ్ బిర్యానీ అని రకరకాల బిర్యానీలు చెప్తా ఉంటారు. కానీ ఈ రాజుల పలావ్ ఏంటి సార్?
ఇది రాజుల పలావ్ అయితే ఇది మటన్ రాజుల పలావ్, చికెన్ రాజుల పలావ్, నాటుకోడి రాజుల పలావ్, అది అంతే రాజుల పలావ్. ఇది రాజుల పలావ్. అది దమ్ బిర్యానీ అయితే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. తర్వాత మసాలా కలిపి ఇది చికెన్ వేస్తాం. ఇది తర్వాత ఇది నీళ్ళు వేస్తే ఇది దమ్ వేస్తాను. మొత్తం ఇది రాజుల పలావ్. ఇది టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగానే ఉంది సార్. టేస్ట్ ఇది రాజు పలావ్కు టేస్ట్ వేరే ఉన్నాయి. నేను ఇంతకు ముందు తాటిబెల్లం ఉన్నప్పుడు మేము మార్నింగ్ టిఫిన్స్ కి వచ్చేవాళ్ళం. అవి చాలా ఆర్గానిక్ గా ఉంటాయి. అంటే తాటిబెల్లం కాఫీలు వాళ్ళు ఆర్గానిక్ టిఫిన్స్ అనేవి చేస్తారు. అది హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు పేషెంట్స్ కూడా ఉంటారు కదా, డయాబెటిక్ పేషెంట్స్. బయట అంటే మనకి తెలుసు ఫుడ్ ఎట్లా ఉంటుందో. ఇలాంటి ఒక మంచి ప్లేస్ లో వీళ్ళు ఇలాగ మళ్ళీ సత్తిబాబు కోడి పలావ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలానే మరెన్నో బ్రాంచులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టీ వనంలో టేస్ట్ చేశారా? టీ వనం అనేది ఆర్గానిక్గా చేసేది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా సత్యబాబు కోడి పలావ్ వాళ్ళు తాటి బెల్లం షాప్, అంటే బెల్లంతో కాఫీ తాగితే ఆరోగ్యమని చెప్పి కాన్సెప్ట్ చేసి ఇప్పుడు టీ వనంలో ఆర్గానిక్తో ప్రతి ఐటమ్ కూడా కాఫీ, టీ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. లెమన్ టీ, గ్రీన్ టీ, స్నాక్స్, జ్యూసెస్ చేశారు. కేవలం ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఉండాలా దానికోసం స్టార్ట్ చేశారు. రామలింగాపురంలో తాటి బెల్లం షాప్ ఎందుకు తెలుసు, దాంట్లోనే ఈరోజు సత్యబాబు కోడి పలావులో 10 రకాల ఐటమ్స్, రాజుల పలావు అనేక రకాలతో ఈరోజు తయారు చేయబడింది. వెంకటరెడ్డి గారు దీని చైర్మన్, వాళ్ళ పార్ట్నర్స్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఒకప్పుడు హోటల్స్ రావాలంటే భయపడేవాళ్ళు. ఈ రోజు చిన్నపిల్లలు కూడా తీసుకొని ఒక ఫ్యాషన్కి వస్తారు. వాళ్ళ దృష్టిలో మంచి ఇవాళ ఆరోగ్యరీత్యా అని చెప్పేసి మసాలా తక్కువలో కాకినాడలో ఫేమస్, గుంటూరులో ఫేమస్ అయిన సత్యబాబు కోడి పలావ్ తీసుకుని ఇక్కడ పెట్టారు. దాంట్లో వనము ఆధారికతో ఇచ్చారు కాబట్టి నిండు ప్రజలు కొత్తదనాన్ని, ఆరోగ్యాన్ని కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇదండి రాజుల పలావ్ విత్ చికెన్ కర్రీ. సో ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. టీ వనం, రామలింగాపురం రోడ్, నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.